ఈ సంవత్సర కాలంలో పాలన ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన వాగ్దానాలు ఏది ఒకటి చేయక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది వాళ్ళకు రైతు బంధు కానీ ఇవి కానీ మళ్ళా రైతు బీమా కానీ ఇట్లాంటి 2000 పింఛను అవి ఇచ్చేది 4000 పింఛన్ ఇచ్చేది కానీ ఇవి చేయడం లేదు. పబ్లిక్ చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అంటే సంవత్సర కాలంలో మేము అన్ని హామీలు నెరవేరుస్తాం, వచ్చిన 100 రోజులలో నెరవేరుస్తాం అని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదు. నెరవేర్చినామని అన్ని మాటలు జూట మాటలు చెప్తుండ్రు. మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి నెలలో ప్రతి అందరికీ సక్రమంగా వచ్చినాయి. ఇప్పుడు అయితే రావడం లేదు. ఈ ఇబ్బందుల పాలయ్యి ఎంతోమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మరి రానున్న రోజులు ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? రానున్న రోజుల మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. అంటే రాదు అంటే అంత బలంగా ఎందుకు చెప్తున్నామనంటే ప్రజల ఇబ్బంది అన్నీ అపోజిషన్గా వాళ్ళు ఎదుర్కొని ప్రతిరోజు ధర్నాలు, ప్రతి ఏరియాలో ధర్నాలు ఇవే జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని ఇబ్బందులకు గవర్నమెంట్ పడగొట్టడం కోసం జరుగుతున్నాయి అంటారా, లేదు అంటే ఆ గవర్నమెంట్ చేసే పనులు నచ్చక చేస్తున్నారు? వాళ్ళు ప్రజలకు అనుకూలంగా ఉండే పనులు చేయాలి కానీ ఈ ఇండ్లు కూలగొట్టడము ఇట్లాంటివి ఇవి చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసేసిన దాని గురించి ప్రజలు ఇల్లు కూలగొట్టడం కూడా అక్రమంగా కట్టినారని చెప్పేసి. అక్రమంగా కట్టినయే కాకుండా అక్రమంగా కట్టడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చినాకనే కట్టిన ఇండ్లు కూడా కూలగొడుతుండ్రు కదా. కట్టేటప్పుడు గవర్నమెంటే కదా పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇవ్వడం వాళ్ళదే, కూలగొట్టడం వాళ్ళదేనా? వాళ్ళకు మంచి సదుపాయాలు ఏదైనా చేసిన తర్వాత వాళ్ళకు కావాల్సిన జాగా ఏదైనా ఉంటే తీసుకోవాలి. ముందుగానే కూలగొట్టి వాళ్ళకు తీసుకుపోయి ఆయన కేసీఆర్ కట్టించిన ఇండ్లు తీసుకుపోయి ఆయనకి ఇవ్వడం ఏంటిది? ఇప్పుడు అవి వేరే వాళ్ళకి కేటాయించిన ఇండ్లను వీళ్ళకి ఇస్తుండ్రు. మరి ఇదివరకు వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళ ఇండ్లు ఏమవుతాయి? రానున్న రోజులు కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందంటారా, లేదా ఇట్లా వదిలేస్తుంటారు? చేస్తామని చెప్తుండ్రు. ఈ సంవత్సర కాలంలో పాలన ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన వాగ్దానాలు ఏది ఒకటి చేయక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది వాళ్ళకు రైతు బంధు కానీ ఇవి కానీ మళ్ళా రైతు బీమా కానీ ఇట్లాంటి 2000 పింఛను అవి ఇచ్చేది 4000 పింఛన్ ఇచ్చేది కానీ ఇవి చేయడం లేదు. పబ్లిక్ చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అంటే సంవత్సర కాలంలో మేము అన్ని హామీలు నెరవేరుస్తాం, వచ్చిన 100 రోజులలో నెరవేరుస్తాం అని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదు. నెరవేర్చినామని అన్ని మాటలు జూట మాటలు చెప్తుండ్రు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి నెలలో ప్రతి అందరికీ సక్రమంగా వచ్చినాయి. ఇప్పుడు అయితే రావడం లేదు. ఈ ఇబ్బందుల పాలయ్యి ఎంతోమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మరి రానున్న రోజులు ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? రానున్న రోజుల మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. రాదు అంటే అంత బలంగా ఎందుకు చెప్తున్నామనంటే ప్రజల ఇబ్బంది అన్నీ అపోజిషన్గా వాళ్ళు ఎదుర్కొని ప్రతిరోజు ధర్నాలు, ప్రతి ఏరియాలో ధర్నాలు ఇవే జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని ఇబ్బందులకు గవర్నమెంట్ పడగొట్టడం కోసం జరుగుతున్నాయి అంటారా, లేదు అంటే ఆ గవర్నమెంట్ చేసే పనులు నచ్చక చేస్తున్నారు? వాళ్ళు ప్రజలకు అనుకూలంగా ఉండే పనులు చేయాలి కానీ ఈ ఇండ్లు కూలగొట్టడము ఇట్లాంటివి ఇవి చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసేసిన దాని గురించి ఇల్లు కూలగొట్టడం కూడా అక్రమంగా కట్టినారని చెప్పేసి. అక్రమంగా కట్టినయే కాకుండా అక్రమంగా కట్టడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చినాకనే కట్టిన ఇండ్లు కూడా కూలగొడుతుండ్రు కదా. కట్టేటప్పుడు గవర్నమెంటే కదా పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇవ్వడం వాళ్ళదే, కూలగొట్టడం వాళ్ళదేనా? వాళ్ళకు మంచి సదుపాయాలు ఏదైనా చేసిన తర్వాత వాళ్ళకు కావాల్సిన జాగా ఏదైనా ఉంటే తీసుకోవాలి. ముందుగానే కూలగొట్టి వాళ్ళకు తీసుకుపోయి ఆయన కేసీఆర్ కట్టించిన ఇండ్లు తీసుకుపోయి ఆయనకి ఇవ్వడం ఏంటిది? ఇప్పుడు అవి వేరే వాళ్ళకి కేటాయించిన ఇండ్లను వీళ్ళకి ఇస్తుండ్రు. మరి ఇదివరకు వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళ ఇండ్లు ఏమవుతాయి? రానున్న రోజులు కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందంటారా, లేదా ఇట్లా వదిలేస్తుంటారు? చేస్తామని చెప్తుండ్రు. ఎంతవరకు చూడాలి.